మాతా శిశు ఆసుపత్రిలో ఈ ఒకటే వాటర్ ట్యాంక్ ఉంది. ఇది కూడా ఒక సేవా సంస్థ వారు చేసింది. కమ్మవారి సంక్షేమ సేవా సమితి వారు ఇది పెట్టారు. దీనిలో నీరు కూడా మధ్యాహ్నం వరకు సరిపోవడం లేదు. ఇక్కడికి వచ్చిన పేషెంట్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఫ్యాన్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి, తెలియజేస్తా. జనరల్ వార్డు 30 పడకలు అని దాన్ని చూపెడతాను నేను. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది. మొత్తం ఖాళీ ఉన్నది. ఇవన్నీ ఇట్లా ఈ విధంగా పడిపోయినాయి. పేషెంట్లకు అక్కడ జనరల్ వార్డులేమో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఇది గవర్నమెంట్ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మరి ఇక్కడికి వచ్చేవారు కూడా ఏమాత్రం కూడా పరిశుభ్రంగా పాటించడం లేదు. ఈ గోడలపైన మూవ్ వేయద్దంటే గోడలపైన పక్కమొట్టి మూవ్ వేస్తున్నారు. ఇది కూడా ఇది చేసే కరెక్ట్ కాదని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇది ఇంత పెద్ద హాలు. ఈ హాల్లో కనీసానికి ఒక ఫ్యాన్ కూడా లేదు. ఇక్కడ పండుకునే వారికి చాలా ఇబ్బంది అవుతుంది. ఉడకపోస్తుంది, దోమలు కుడుతున్నవి. ఇక్కడ ఎన్ని బెడ్లు ఖాళీ ఉన్నవి. దీన్ని జనరల్ వార్డుకు ఉపయోగించుకోవచ్చు కదా. జనరల్ వార్డులో ఫ్యాన్ కింద ఒకరు నుంచకుండా 2-3 పెడితే వాళ్ళకి చిన్నపిల్లలకు గాలాడక ఇబ్బంది అవుతుంది. ఇంత పెద్ద ఆసుపత్రిలో ఈ చిన్న ఒక వాటర్ ట్యాంక్, కింది వాళ్ళకు పైన వాళ్ళకు అందరికీ ఈ ఒకటే వాటర్ ట్యాంక్ ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు నీళ్లు సరిపోవడం లేదు. గవర్నమెంట్ వ్యవస్థ పట్టించుకోవడం లేదు. అందుకే గవర్నమెంట్ హాస్పిటల్కు రారు అనేది నాకు అర్థమవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో ఏ విధంగా సౌకర్యాలు ఉంటాయి, ఇందులో కూడా ఆ విధంగా సౌకర్యాలు కల్పించినాక పేషెంట్ ఎందుకు పెరగరు, గవర్నమెంట్కి మంచి పేరు ఎందుకు రాదు. ఇంతకుముందు ఉన్న అసమర్థత ప్రభుత్వం ద్వారా నిర్మించబడ్డ మాతా శిశు ఆసుపత్రి పరిస్థితి ఇది. ఇక్కడున్న ఎమ్మెల్యే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా విడిచిపెట్టిన దాఖలాలు. గంగా ఒడ్డున తీసుకొచ్చి కట్టిండు, 2 సార్లు మునిగిపోయింది. మన ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గోపిరాల ప్రేమ్సాగర్ రావు గారికి విన్నపం, ఐబీలో అయినా మంచి సౌకర్యాలతో నిర్మించండి. ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారికి కూడా విన్నపం చేస్తున్నాం. ఏమిటంటే ఈ సమయంలోనైనా దీన్ని వచ్చి మీరు ఒకసారి సందర్శించండి. ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు మంచి సౌకర్యాలు కల్పించవలసిందిగా మేము విన్నపం చేస్తున్నాం. ఈ వీడియో ద్వారా ప్రజాప్రతినిధులు పట్టించుకొని చొరవ తీసుకొని ఇప్పటికైనా దీనికి మంచి పునర్వైభవం తీసుకురావాల్సిందిగా విన్నపం చేస్తున్నాము. ప్రశ్నించే గొంతుక మీ లింగాల అశోక్, సినిమార్ మలానటి, మంచిర్యాల జిల్లా ప్రచార కన్వీనర్, హాజీపూర్ మండల అధ్యక్షులు మీ లింగాల అశోక్.